హలో అందరికీ, నేను మీ రీతు. ఏ మంత్రం వేసావే పార్ట్ 14 చూసేద్దాం రండి. నీకేమైంది అసలు ఈరోజు? సరే కాస్త ఏదైనా తిన్నాక పడుకుందువు కానీరా అంటూ చేయి పట్టుకొని లేపబోయాడు అభి. రిషి కళ్ళు మూసుకొని, నాకు నిద్ర వస్తుంది, ప్లీజ్ డిస్టర్బ్ చేయకు అభి అంటూ సగం కవర్ చేసున్న దుప్పటిని ఫుల్గా కప్పేసుకొని అటువైపు తిరిగి పడుకుంది. రిషి అంటూ ఇంకా ఏదో అనబోయేవాడే ఆగిపోయి నిజంగానే నిద్ర వస్తుందేమో అనుకుని సైలెంట్ అయిపోయాడు. తనకి కూడా ఏమీ తినాలనిపించలేదు. ఇక సైలెంట్గా వెళ్ళి సోఫాలో పడుకున్నాడు. నీరజ వచ్చి తలుపు తట్టగానే లేచొచ్చి ఆకలి లేదంటూ అబద్ధం చెప్పేశాడు. ఇద్దరూ ఏదైనా గొడవ పడ్డారా అని అనుమానంగా అడుగుతున్న ఆమెని చూస్తూ, అలాంటిదేమీ లేదుమా, నిజంగానే ఆకలి లేదు, నిద్ర వస్తుంది, బాయ్ అమ్మా, గుడ్ నైట్ మై స్వీట్ మమ్మీ, లవ్ యూ అంటూ ముద్దు పెట్టి బుజ్జగించి మరో మాటకి ఛాన్సే ఇవ్వకుండా తలుపు వేసేశాడు అభి. అనుమానంగా చూస్తూనే కిందకి కదిలింది నీరజ. రిషి ఆలోచనతోనే వెళ్ళి పడుకున్నాడు అభి. దుప్పటి కింద మొహం దాచుకొని సౌండ్ బయటికి రాకుండా బోరున ఏడుస్తుంది రిషి. అభికి రాత్రంతా సరిగ్గా నిద్ర పట్టలేదు. తెల్లవార్లు రిషిని చూస్తూనే ఉన్నాడు, తన ఆకలేసి లేస్తుందేమో అని. కానీ రిషి లేవలేదు. ఏడ్చి ఏడ్చి అలాగే పడుకుంది. నెక్స్ట్ డే అభి లేచేసరికి రిషి ఇంకా లేవలేదు, పడుకునే ఉంది. రిషితో మాట్లాడదామంటే అస్సలు అవకాశమే రావట్లేదు అభికి. దగ్గరికి వచ్చి తన తల మీద చేయి వేసి నెమ్మదిగా తల నిమిరి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. ఫ్రెష్ అయి వచ్చేసరికి రిషి లేదు గదిలో. రిషి లేదని చూడగానే ఈసారి అస్సలు ఆగదలుచుకోలేదు అభి. 2 నిమిషాల్లో రెడీ అయ్యి బాల్కనీలో టెర్రస్ మీద అంతా చూసి గబగబా కిందికి దిగాడు. స్పీడ్గా వస్తున్న అభికి నవ్వుతూ ఎదురొచ్చి, అభి వచ్చేసావా, నీకోసమే వస్తున్నా, దాదా కూర్చో అంది చైర్లాగే. అభి కాస్తంత ఆశ్చర్యంగానే చూస్తుంటే, త్వరగా రా అభి, నీకోసమే వెయిటింగ్ అని చేయి పట్టుకుని లాగి కూర్చోపెట్టి, తిని ఎలా ఉందో చెప్పు అంది తన ముందు ప్లేట్ ఉంచి. అభి తినకుండా రిషినే చూస్తున్నాడు. అసలు నీకు ఏమైంది అని అడగబోతుంటే మధ్యలోనే ప్లేట్లోని ఉప్మా తీసి అభి నోట్లో పెట్టేసింది. అభి ఎలా ఉంది అంది ఎగ్జైట్ అయిపోతూ. రిషి అంతా నార్మల్గా నవ్వుతూ ఉండడం గమనించి ఇవాళ సరళ గురించి మర్చిపోయి నార్మల్ అయ్యిందేమో అనుకున్నాడు అభి. చెప్పు అభి ఎలా ఉందో, నీకోసం కష్టపడి నేనే ప్రిపేర్ చేశాను అంది ముద్దు ముద్దుగా. అభి నములుతూ, నువ్వు చేసావా అని అంటుంటే, హా నేనే చేశాను, ఎలా ఉంది అంది ఆతృతగా. తన మొహంలో ఆ ఎగ్జైట్మెంట్ చూస్తూ ఇంకా చూడాలనిపించి కావాలనే ఆన్సర్ ఇవ్వట్లేదు అభి. అభి ఎలా ఉంది చెప్పు అని చిన్నపిల్లలా అడుగుతుంటే చూడ్డానికి ముచ్చటగా ఉంది అభికి. అభి ఏం చెప్పకపోయేసరికి మొహం డల్గా పెట్టేసి, బాలేదా అంటుంటే తనకి తినిపించిన స్పూన్తో కాస్తంత ఉప్మా తీసి రిషి నోటి దగ్గర పెట్టాడు అభి, నువ్వే చూడు అన్నట్టు. అది బాలేదేమో అనుకుని కంగారుగా రిషి నోరు తెరిచి తినేసింది. టేస్ట్ బాగానే అనిపించింది తనకి. అభి బాగానే ఉంది కదా, వరస్ట్గా ఏం లేదే, నువ్వెందుకేం చెప్పలేదు అని ఉప్మా నుంచి చూపు అభి వైపుకి తిప్పేసరికి తనకి తినిపించిన స్పూన్ వైపు అపురూపంగా చూస్తూ అందులో మిగిలిపోయిన ఉప్మాని నెమ్మదిగా పెదవుల దగ్గరికి తీసుకెళ్ళి తన నోట్లో పెట్టుకున్నాడు అభి. కావాలనే అభి అలా చేశాడని అర్థమైన రిషి, అభి నువ్వు కావాలనే ఇలా నన్ను అంటూ భుజం మీద కొడుతుంటే అప్పుడే కిచెన్లోంచి వస్తున్న నీరజ చూసింది. ఏమ్మా కొట్టేస్తున్నావా నా కొడుకుని, పుట్టినప్పటి నుంచి నేనే కొట్టలేదు వాణ్ణి అంది దబాయింపుగా. హా అత్తయ్య, కొట్టకపోతే మీ అబ్బాయి ఏం చేశాడో తెలుసా అంది మూతి తిప్పేస్తూ. ఏరా ఏం చేసావురా అని అడిగింది అభి వైపు చూస్తూ. మా ఏం చెయ్యలేదు, నేనేం చేశాను, నా పాటికి నేను బుద్ధిగా తింటున్నా, చూడు నువ్వే వాళ్ళ అమ్మమ్మ సపోర్ట్ ఉంది కదా అని నా మీద లేనిపోనివి చెప్తుంది నీ కోడలు అన్నాడు రిషిని ఇంకా ఉడికిస్తూ. రిషి కోపంగా అభి వైపుకి తిరగగానే నవ్వుతూ కన్ను కొట్టాడు. నోరు తెరిచి అభి ఏం అన్నట్టు షాక్ అయి చూస్తోంది రిషి. తనతో మనసు విప్పి మాట్లాడకపోయినా కనీసం ఇలా అయినా తనని డైవర్ట్ చేసేయొచ్చని మనసులో అనుకుంటున్నాడు అభి. సర్లే కానీ రిషి, నువ్వు రాత్రి కూడా తినలేదు కదమ్మా, వాడితో పాటు కూర్చొని తిను అంది నీరజ రిషికి వడ్డిస్తూ. హా అత్తయ్య అంటూ అభి పక్కన కూర్చొని తను కూడా తినడం మొదలుపెట్టింది. అభి ముసిముసిగా నవ్వుతుంటే రిషి తింటూనే చూసింది అభి వైపు.
ఉప్మా సూపర్గా ఉంది అని స్పూన్ని కూడా తినేసేలా అభి చేస్తున్న ఓవర్ యాక్షన్ తట్టుకోలేక నవ్వుకుంటూ తింటుంది రిషి. తను అంత నార్మల్ అయ్యి హ్యాపీగా నవ్వుతుంటే అభికి ప్రశాంతంగా ఉంది. ఇక నవ్వుతూ తినేశాడు. తిన్నాక అందరికీ బాయ్ చెప్పేసి వర్క్కి వెళ్ళిపోయాడు. రేయి పగలు తేడా లేకుండా సరళ మెదడుని పట్టుకుని వేలాడుతున్నాయి రిషి ఆలోచనలు. చేసిన తప్పుకు తనని తాను నిందించుకోవాలో, రిషి మీద జాలిపడాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఆపినా ఆగనంటూ దుఃఖం పొంగుకొస్తుంది ఆమెకి. తండ్రి హృదయం కూతురి కోసం పరితపిస్తుంటే విశ్వనాథ్ గొంతు మూగపోయింది. తిండి తిప్పలు మానేసి తనలో తానే కుమిలిపోతున్నాడు. అటు కూతుర్ని చూద్దామంటే వెళ్ళడానికి ధైర్యం చాలక, ఇటు చూడకుండా ఉండలేక నలిగిపోతూ పశ్చాత్తాపంతో నరకం అనుభవిస్తున్నాడు. చీకటిలో మౌనంగా రోదిస్తూ కూతురి కోసం పరితపిస్తున్న ఆ గుండె తట్టుకోలేక ఒక్కరోజుకే మంచాన పడ్డాడు. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్న ఆమె భర్తని చూసైనా ఇక మీదట రిషికి ఏ ఇబ్బంది కలగకూడదనుకుంటూ దేవుళ్ళని ప్రార్థిస్తుంది మనసులో. ఇన్ని రోజులు ఎక్కడో ఓ చోట ఉంది అనుకున్న కూతురు తమ చుట్టుపక్కలే తమ కుటుంబంలోకే వచ్చిందని తెలిసి తట్టుకోలేకపోతున్నారు ఇద్దరు. అదే రోజు రాత్రి చీకటి పడింది. విశ్వనాథ్ పరిస్థితి మరింత దారుణం అయ్యింది. గుండె నొప్పితో విలవిలలాడుతూ చావుకి బ్రతుక్కి మధ్యలో కొట్టుమిట్టాడుతుంటే పరుగు పరుగున హాస్పిటల్లో చేర్చారు ఆయన్ని. డాక్టర్స్ చెక్ చేసి పరిస్థితి విషమంగానే ఉంది, 24 గంటలు దాటితే కానీ ఏమీ చెప్పలేము అన్నారు. ఆ మాటకి తల పట్టుకుని అక్కడే కూలబడిపోయింది సరళ. అభి వచ్చేసరికి కాస్త లేట్ అయ్యింది. రావడమే అలసిపోయి డైరెక్ట్గా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. ఫ్రెష్ అయ్యి వచ్చి కాసేపు అలా కళ్ళు మూసుకున్నాడు. గబుక్కున కళ్ళు తెరిచాడు. సన్నగా ఏడుపు వినిపించింది. అది బాల్కనీ నుంచే వినిపించి ఒక్క ఉదుటున లేచి పరిగెత్తాడు. రిషి అక్కడ కూర్చొని ఏడుస్తుంది. ఒక్క క్షణం అభికి ఏం అర్థం కాలేదు. రిషి ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కాక పిచ్చి పట్టినట్టయింది తనకి. పొద్దున బాగానే ఉంది కదా అనుకుంటూ బాధగా వెళ్ళి 2 చేతులతో తనని గట్టిగా హత్తుకున్నాడు. అభిని పట్టుకొని ఒక్కసారిగా గట్టిగా ఏడ్చేసింది రిషి. కాసేపు అలాగే పట్టుకొని కదల్లేదు అభి. రిషి ఏడ్చి ఏడ్చి వెక్కిళ్ళు పెడుతూ, నా వల్ల కావట్లేదు అభి, నేను చచ్చిపోతాను అంది పిడికిలు బిగిస్తూ. అభి ఒక్కసారిగా తనని వదిలి కన్నీళ్లు తుడుస్తూ, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు రిషి, ఇంకా అత్త గురించి మర్చిపో, నీ జీవితంలో అత్త ఇక లేదు అంటుంటే, అమ్మ గురించి కాదు అభి, నా గురించి, నేనే చెడ్డదాన్ని, నా వల్ల అమ్మమ్మ ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు, నా ప్రవర్తన మంచిది కాదు, నేను పిచ్చిదాన్ని అంటూ ఏడుస్తూనే ఉంది. అభి భయపడుతూ, రిషి ఏమంటున్నావు నువ్వు, ఏదేదో పిచ్చి పిచ్చిగా ఆలోచనలు చేస్తూ ఇలా మాట్లాడకు, నువ్వు మంచిదానివి, నేను చెప్తున్నాను కదా అన్నాడు ఓదార్పుగా. కాదు అభి, నేను మంచిదాన్ని కాదు, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నాకు పిచ్చి పట్టినట్టు అవుతోంది, నేను చచ్చిపోతాను, అమ్మమ్మకి నా గురించి తెలియక ముందుకే నేను చచ్చిపోతాను అంది తల పట్టుకొని వింతగా బిహేవ్ చేస్తూ. నీళ్లు తిరుగుతున్న కళ్ళతో, ఎందుకలా అంటున్నావు రిషి, ఇంకోసారి ఆ మాట అనకు ప్లీజ్, నీకేం కాదని చెప్తున్నా కదా అన్నాడు అభి. ఇంకా ఉంది గాయస్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.